ఒకప్పుడు ఒక వేసవి కాలంలో చాలా ఎండగా ఉంది. చెట్లు ఎండిపోయాయి, నేల పొడిగా మారింది. ఆ రోజున ఒక కాకి చాలా దాహంగా ఎగురుతూ నీరు కోసం వెతుకుతోంది. చాలాసేపు వెతికినా దానికి ఎక్కడా నీరు కనబడలేదు. చివరికి ఒక ఇంటి దగ్గర ఒక చిన్న కుండ కనిపించింది. కాకి సంతోషంతో దాని వద్దకు ఎగిరి వచ్చింది. కాని కుండలో నీరు చాలా తక్కువగా ఉంది. దాని ముక్కు నీటిని తాకలేకపోయింది. కాకి కొంతసేపు ఆలోచించింది. ఇలా దాహం తీర్చుకోవడం సాధ్యం కాదు. నీటిని ఎలాగైనా పైకి తీసుకురావాలి అని అనుకుంది. ఆ దగ్గర చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. కాకి ఒక రాయి తీసుకుని కుండలో వేసింది. ఆ తర్వాత మరొకటి వేసింది. ప్రతి రాయి పడినప్పుడు నీరు కొంచెం కొంచెంగా పైకి వచ్చేది. కాకి అలా ఎంతో సేపు బాగా రాళ్లను వేసింది. వేయగా నీరు మొత్తం పైకి వచ్చాయి. తన కడుపు నిండే వరకు ఆ నీటిని తాగి ఆనందంగా అక్కడి నుండి అరుస్తూ వెళ్లిపోయింది. చేసారా, ఒక కాకి తన సమస్యను ఎలా పోగొట్టుకుందో అలాగే మన లైఫ్ లో ప్రతి సమస్యను పోగొట్టుకోగలము. మన చుట్టూ ఉన్న వాటితో కొంచెం ఆలోచిస్తే చాలు, చివరికి కాకిలా హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు ఒక వేసవి కాలంలో చాలా ఎండగా ఉంది. చెట్లు ఎండిపోయాయి, నేల పొడిగా మారింది. ఆ రోజున ఒక కాకి చాలా దాహంగా ఎగురుతూ నీరు కోసం వెతుకుతోంది. చాలాసేపు వెతికినా దానికి ఎక్కడా నీరు కనబడలేదు. చివరికి ఒక ఇంటి దగ్గర ఒక చిన్న కుండ కనిపించింది. కాకి సంతోషంతో దాని వద్దకు ఎగిరి వచ్చింది. కాని కుండలో నీరు చాలా తక్కువగా ఉంది. దాని ముక్కు నీటిని తాకలేకపోయింది. కాకి కొంతసేపు ఆలోచించింది. ఇలా దాహం తీర్చుకోవడం సాధ్యం కాదు. నీటిని ఎలాగైనా పైకి తీసుకురావాలి అని అనుకుంది. ఆ దగ్గర చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. కాకి ఒక రాయి తీసుకుని కుండలో వేసింది. ఆ తర్వాత మరొకటి వేసింది. ప్రతి రాయి పడినప్పుడు నీరు కొంచెం కొంచెంగా పైకి వచ్చేది. కాకి అలా ఎంతో సేపు బాగా రాళ్లను వేసింది. వేయగా నీరు మొత్తం పైకి వచ్చాయి. తన కడుపు నిండే వరకు ఆ నీటిని తాగి ఆనందంగా అక్కడి నుండి అరుస్తూ వెళ్లిపోయింది. చేసారా, ఒక కాకి తన సమస్యను ఎలా పోగొట్టుకుందో అలాగే మన లైఫ్ లో ప్రతి సమస్యను పోగొట్టుకోగలము. మన చుట్టూ ఉన్న వాటితో కొంచెం ఆలోచిస్తే చాలు, చివరికి కాకిలా హ్యాపీగా ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.